బ్రో సిద్ధార్థ్ యాక్టింగ్ చాలా బాగుంది. సో అండ్ శంకర్ మూవీ అంటే శంకర్ మూవీ మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసిపోతాం, బట్ అంత లేదు అంతే. ఓకే, కానీ చాలా మంది బోరింగ్ సీన్స్ ఉన్నాయంటున్నారు, మీరేమంటారు? లెంతీ సీన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి బ్రో, అన్వాంటెడ్ సీన్స్ చాలా ఉన్నాయి. సో స్టార్టింగ్ మూవీ చాలా బాగుంది ఒక 20 minutes వరకు, తర్వాత అసలైన సీన్ స్టార్ట్ అయిపోతుంది ఇంకా బోరింగ్. ఓకే, అండ్ ఇంకొక విషయానికి వస్తే నెక్స్ట్ గేమ్ చేంజర్ సినిమా ఉంది. అంటే ఈ డైరెక్టర్ ఆ డైరెక్టర్ శంకర్ గారే, అంటే ఆ సినిమా మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు. యా, నాకు కూడా అదే అనిపిస్తుంది బ్రో. ఎందుకంటే ఇందులో పెద్ద శంకర్ మార్కింగ్ అనిపించట్లేదు. మేబీ గేమ్ చేంజర్ పైన ఎఫెక్ట్ పడుతుంది అనుకుంటున్నాను నేను. బోర్ కొట్టించారా బ్రో థియేటర్లో? కొట్టించాడు బ్రో. ఐ థింక్ లైక్ ఇండియన్ కమల్ హాసన్ ఎంట్రీ కూడా పెద్ద ఎఫెక్ట్ ఏం అనిపించలే. అండ్ డైలాగ్స్ కూడా ఏదో చెప్తున్నారు కానీ ఏం అర్థం కావట్లేదు మాకు థియేటర్లో. కన్ఫ్యూజ్గా తీసారా? కన్ఫ్యూజన్ ఏం లేదు బ్రో, డైలాగ్స్ క్లారిటీ లేదు మెయిన్ థింగ్. మేబీ థియేటర్ ఇష్యూనో లేకపోతే వాళ్ళు డైలాగులు చెప్పిన వాళ్ళ ఇష్యూనో ఏమో తెలియదు, కానీ అదేదో స్లో కాస్ట్ చెప్పారు చాలా వరకు, అవేం అర్థం కావట్లేదు మాకు. ఓకే, అంటే కమల్ హాసన్ గారిని చూస్తున్నాం, విక్రమ్ అండ్ కల్కి తర్వాత బ్యాక్ అయినారు ఆయన. ఈ సినిమాతో మళ్ళీ అంటే లేదంటారా అంత బజ్ లేదు బ్రో. అంటే దీంట్లో ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్ కదా, ఆ క్యారెక్టర్కి యాక్షన్ సీక్వెన్స్కి అంత ట్రస్ట్ వర్తీ ఉండదు. థ్యాంక్ యూ బ్రో. చెప్పన్నా.